ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన రెమెడీ గురించి మీ ముందుకు వచ్చాను. ఇది అందరికీ 100లో 95% మందికి ఈ యొక్క సమస్య ఉంటూనే ఉంటుంది. అది ఏమనగా పిప్పి పన్ను నొప్పి. ఈ యొక్క పిప్పి పన్ను నొప్పి బాధ వర్ణనాతీతం. అంత బాధాకరంగా వస్తుంది. ఇది 5 నిమిషాల్లో తగ్గించుకోవడానికి అద్భుతమైన రెమెడీ. దీనిని వాడి మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉందో. మీరే ఆశ్చర్యపోతారు. మీరు ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ ఇంత స్పీడ్గా తగ్గదు. అదే దీని యొక్క అద్భుతమైన గొప్పతనం. 5 నిమిషాలు, 5 కూడా కాదు, 4 నిమిషాలే. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఛాలెంజ్గా చెప్తున్నాను. అదే ఈ యొక్క పిప్పి పండు సమస్య గురించి చెప్తున్నాను. పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. రెడ్డివారి నానుబాలు. ఈ యొక్క మొక్క ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మన ఇంటి ముందే ఉంటుంది, మన గుమ్మం ముందే ఉంటుంది. కావాలంటే చూసుకోండి. రెడ్డివారి నానుబాలు మొక్క. దానిని తుంచితే పాలు వస్తాయి. దీన్ని కంట్లో కూడా వాడుకోవచ్చు. కంటి సమస్యలు తగ్గుతాయి. పిప్పి పంటికి వాడుకోవచ్చు. పిప్పి పంటి నొప్పి 5 నిమిషాల్లో 4 నిమిషాల్లోనే తగ్గుతుంది. రెడ్డివారి నానుబాల మొక్కని ఈ మొక్క తీసుకొని ఆకులు 5 తీసుకొని ఇట్లా నలిపేసి ఆకుల్ని మన పిప్పి పంటి రంధ్రంలో పెట్టేయాలి. అంతే, ఖతం నొప్పి. తర్వాత సిప్పితెట్టి ఆకు. రెడ్డివారి నానుబాలు లేని ఆకు లేని పక్షంలో సిప్పితెట్టి ఆకు అంటే హంసపాది అంటారు. హంసపాది ఆకు. ఈ ఆకులైనా తీసుకొని 5 ఆకులు ఇట్లా నలిపేసి ఆ పంటి యొక్క బెజ్జంలో రంధ్రంలో పెట్టేసేయాలి. అంతే, ఖతం. 4 నిమిషాల్లో మీ యొక్క బాధ తగ్గిపోద్ది. చాలా అద్భుతం అన్నమాట. ఈ పిప్పి పంటలో ఈ పెట్టిన తర్వాత ఈ రసము మనం మింగినా కానీ ఏం కాదు. మింగితే దానికి సంబంధించిన రోగాలు పోతాయి. అంటే గ్యాస్, కొంతమంది గ్యాస్ ఉంటుంది, అలాగే అల్సర్ ఉంటుంది, పేగుపోత, ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇదే దీని యొక్క గొప్పతనం. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు చాలా అద్భుతం అన్నమాట. ఒక మూలిక తీసుకుంటే దాని ద్వారా తగ్గే జబ్బులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఈ యొక్క అద్భుతమైన ఆయుర్వేదం, మన యొక్క భారతీయ వైద్యం ఆయుర్వేదం. దీన్ని పాటించండి. మన యొక్క రోగాలను తగ్గించుకోండి. ఈ యొక్క రెమెడీ అందరూ చేసుకొని లాభం పొంది 10 మందికి చెప్తారని కోరుకుంటూ ధన్యవాదములు. జై ఆయుర్వేదం. జై జై ఆయుర్వేదం.